భారత్ పైన యుద్ధ భయంతో ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల నుండి పాకిస్తాన్ను చుట్టుముట్టిన విధానాన్ని చూసి పాకిస్తాన్ పీఎంకు పైల్స్ వచ్చాయి. ఈరోజు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏప్రిల్ 27 రోజు పాక్ ప్రధాని షరీఫ్ రావల్పిండి మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కారణం ఇతనికి హెమోర్మాయిడ్ అంట. ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషనా కాదా అనేది తెలియదు. హెమోర్మాయిడ్ అంటే సింపుల్ భాషలో పైల్స్ అని అర్థం. పైల్స్ ఎందుకు వస్తాయని చాట్ జీపీటీ చేస్తే ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కారణంగా కూడా ఈ పైల్స్ వస్తాయంట. ఈ లెటర్లో కింద నోట్ ఇచ్చారు. ఈ లెటర్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్, ఎవరికి దీని యొక్క డీటెయిల్స్ను ఇవ్వకూడదు అని చెప్పారు. కానీ ఎవరో పాకిస్తాన్లో ఉన్న గుర్తు తెలియని రాక్ కుమారులు ఈ లెటర్ను మీడియా ముందు రిలీజ్ చేశారు. నేను ఇజ్రాయెల్, ఇరాన్, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ఇలా ఎన్నో యుద్ధాలు కవర్ చేశాను. కానీ ఇలా యుద్ధ సమయంలో పైల్స్ వచ్చి అడ్మిట్ అవ్వడం, దాన్ని పిఎంఓ లెటర్ ద్వారా రిలీజ్ చేసి చెప్పడం అనేది ఎక్కడా చూడలేదు. ఇంకా ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో దాడి చేయకముందే పైల్స్ వచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో దండయాత్ర చేస్తే గుండెపోటు వస్తుందేమో అని భయపడి షెహబాజ్ షరీఫ్ను అబ్జర్వేషన్లో పెట్టారు. నీ పైల్స్ను డాక్టర్కు చూపించడానికి ప్యాంట్స్ విప్పి ఎంతో బాధపడి ఉంటాడు షెహబాజ్ షరీఫ్. ఇదే బాధను 140 కోట్ల మంది భారతీయులు పేల్గాంలో ఉన్న అన్నదమ్ముల ప్యాంట్లు విప్పి చూసి చంపినందుకు అనుభవించారు. ఇక్కడ ఇతనికి నిజంగా పైల్స్ వచ్చాయా లేదా, నాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు అని ఫేక్ సిక్ లీవ్ పెట్టాడా అనేది తెలియడం లేదు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ 5 రోజుల నుండి పరారీలో ఉన్నాడు. ఆసిం మునీర్ కనిపించడం లేదు. ఇతను ఉన్నాడా లేదా అన్నోన్ మెన్ నాటీగా ఏమైనా చేశారా అనేది అర్థం కావడం లేదు. ఎల్ఓసి వద్ద ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా పాకిస్తాన్లో ఉన్న తమ దౌత్యవేత్తలను తిరిగి పిలిపించుకున్నారు. ఇక ఇండియన్ ఆర్మీ వెయిట్ అయిపోయింది. ఎల్ఓసి వద్ద మెడికల్ ఫెసిలిటీస్ను పెంచుకున్నారు. ఇతర దేశాల డిప్లొమాట్స్ను హెచ్చరించారు. యుద్ధ ఆయుధాలను ఎల్ఓసి వద్ద మోహరించారు. ఇక అన్నీ అయిపోయాయి. ఎప్పుడైనా పీఓకేలో ఇండియన్ ఆర్మీ దూరగలదు. ఇక్కడ ఇండియన్ ఆర్మీ సలామీ స్లైసిస్ చేయబోతోంది. అంటే ఎల్ఓసి దాటి మొదటగా ఒక 10 స్క్వేర్ కిలోమీటర్ భూమిని స్వాధీనం చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక 10 స్క్వేర్ కిలోమీటర్ల భూమిని సలామీ స్లైసింగ్ చేసి స్వాధీనం చేసుకోబోతున్నారు. ఏమైనా జరగచ్చు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ అటెన్షన్ను ఎల్ఓసి వైపు డైవర్ట్ చేసి బలోచిస్తాన్ను లిబరేట్ చేసినా చేయొచ్చు. సస్పెన్స్ మూవీ లాగా వెయిట్ చేయడం తప్పితే ఇప్పుడు మనమేం చేయలేం. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ యొక్క 20 యూట్యూబ్ ఛానల్స్ను బ్యాన్ చేసింది. ఈ సమా టీవీ, పాక్ టీవీ, ఈ చెత్త ఛానల్స్ అన్నీ డిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేయడం కారణంగా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. యుఎన్లో ఇండియా పాకిస్తాన్ను ఎక్స్పోజ్ చేసింది. పాక్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఆసిమ్ ఖ్వాజా వెస్టర్న్ మీడియా ముందు 30 ఏళ్ళు మేము డర్టీ వర్క్ చేశాము, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాము అని ఒప్పుకున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది భారత్. దీంతో ప్రపంచ దేశ నాయకులు కూడా ఉగ్రవాదులకు ఓయో హోటల్ అయిన పాకిస్తాన్ దరిద్రాన్ని వన్స్ ఫర్ ఆల్ నాశనం చేయమని ఇండైరెక్ట్ గా భారత్ను హెచ్చరిస్తున్నారు. నిన్న పాకిస్తాన్కు టర్కీ యుద్ధ ఆయుధాలతో కూడిన ఒక ప్లేన్ను పంపించింది అనే వార్తలు వచ్చాయి. కానీ నిన్న రాత్రే టర్కీ రంగంలో దిగి ఆ ప్లేన్ డీజిల్ లేకపోతే పాక్లో దిగి డీజిల్ను కొట్టించుకుంది. మేము ఎటువంటి యుద్ధ ఆయుధాలను పాకిస్తాన్కు సప్లై చేయలేదు అనేది క్లారిఫై చేసింది. నెక్స్ట్ చైనా పాకిస్తాన్కు PL-15 మిజైల్స్ను ఇచ్చింది అనే న్యూస్ కూడా వైరల్ అయింది. అండ్ ఈ PL-15 అనేది లాంగ్ రేంజ్ మిజైల్స్. మన రఫేల్ యుద్ధ విమానాలను టార్గెట్ చేయడానికి ఈ మిజైల్స్ను ఉపయోగిస్తారు అన్నమాట. చైనా దీన్ని పాకిస్తాన్కు ఇచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ న్యూస్ మన దగ్గర లేదు. అయితే ఒకవేళ ఇది పాకిస్తాన్ దగ్గర ఉంటే ఇవి ఎలా పనిచేస్తాయి అంటే దీని యొక్క రేంజ్ 200 to 300 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనీస్ మేడ్ JF-15 యుద్ధ విమానాల ద్వారా ఫైర్ చేయొచ్చు. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 5 అంటే సౌండ్ స్పీడ్ కంటే 5 times ఫాస్టర్ అనమాట. ఈ మిజైల్స్ ద్వారా రేఫేల్ యుద్ధ విమానాల యొక్క మూమెంట్ను లాక్ చేసి టార్గెట్ను లాక్ చేసి ఈ మిజైల్స్ను ఫైర్ చేస్తే ఈ మిజైల్స్ యాక్టివేట్ ఎలక్ట్రానిక్ స్కానర్ రాడార్ అనబడే రాడార్స్ ద్వారా రఫేల్ విమానాలను గాల్లోనే వెంబడిస్తాయి అన్నమాట. ఒకవేళ మన రఫేల్ రూట్ మారిస్తే ఈ మిజైల్స్ కూడా రూట్ను మార్చి రఫేల్ను ధ్వంసం చేస్తుంది అన్నమాట. దీనికి కౌంటర్ భారత్ దగ్గర ఆల్రెడీ ఉంది. మనం భయపడే అవసరం లేదు. మన మిత్రదేశం రష్యా దగ్గర R-37M మిజైల్స్ ఉన్నాయి. ఇవి హైపర్సోనిక్ మిజైల్స్. దీని యొక్క రేంజ్ 400 కిలోమీటర్స్. PL-15కు బాబు లాంటి మిజైల్స్ ఇవి. మనం రష్యా ద్వారా ఈ మిజైల్స్ను కొన్ని పాకిస్తాన్కు ఈజీగా కౌంటర్ ఇవ్వచ్చు. తాటిని తన్నేవాడుంటే దాన్ని తలదన్నేవాడు వస్తానన్నట్లు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే, PL-15 మిజైల్సే మీ దగ్గర ఉంటే ఎందుకని రఫేల్ పైన ఇంతవరకు దాడి చేయడం లేదు? మొరిగే కుక్క కరవదు అన్నట్లు పాకిస్తాన్ కరవదు. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బెంగాలీ ప్రజలు పాక్ ఆర్మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈస్ట్ పాకిస్తాన్లో మన రావు సక్సెస్ఫుల్లీ అంతర్యుద్ధాన్ని రేపెత్తించింది. ఈస్ట్ పాకిస్తాన్లో ఒక వైపు నుండి ముక్తి బాహిని బెంగాలీ ప్రజలందరూ పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఇంకొక వైపు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తోంది. అదే స్ట్రాటజీ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు కూడా వాడుతోందా? గేమ్ అర్థమైందా? పాకిస్తాన్లోని పీఓకే, సింధ్, బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజ్యాల్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. చాణక్య నీతిలో చాణక్యుడు శత్రువును ఓడించడానికి సామధాన దండ భేద 4 విధాలుగా ఒత్తిడి పెట్టి ఓడించాలి అన్నారు. భారత్కు అపర చాణక్యుడైన అజిత్ దోవల్ గారి గుర్తు తెలియని రాకుమారులు, అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్స్ పాకిస్తాన్లో 4 చోట్ల తిరుగుబాట్లు రేకెత్తించారా? సేమ్ 1971 మోడస్ ఆపరెండే రిపీట్ అవ్వబోతోందా? బికాస్ సడన్గా పాకిస్తానీ ప్రజల్లో విప్లవ భావాలు పెరిగాయి. రోడ్స్ మీదకు వచ్చి వీళ్ళు సడన్గా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? పాకిస్తాన్లో జరుగుతున్న ఆ 4 ప్రజా ఉద్యమాల గురించి చెప్తా. అలాగే పెహల్గాం యొక్క కొత్త వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో తెలియకుండా ఒక టూరిస్ట్ బాసిరన్ వ్యాలీలో జిప్ లైన్ చేస్తున్నాడు. సెల్ఫీ వీడియో ద్వారా దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇతనికి జిప్ లైనింగ్ చేయిస్తున్న లోకల్ కాశ్మీరీ గన్ షాట్స్ యొక్క శబ్దాలు విని అల్లాహు అక్బర్ అని 3 సార్లు అరిచాడు. ఇతను జిప్ లైనింగ్ చేస్తూ ఉంటే కింద ఉగ్రవాదులు హిందువులను కాలుస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ జిప్ లైనర్ చేయించిన లోకల్ కాశ్మీరీను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, విచారిస్తోంది. మనం ఫస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం, మిగతా వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, లోకల్ కాశ్మీరీ హ్యాండ్ లేకుండా ఇంత పెద్ద దాడి జరిగే అవకాశమే లేదు అని. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆధారాలు చూపించే అవసరం లేదు. డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ బేసెస్, పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేయాలి. పెహల్గాం ఉగ్రదాడి చేసిన వాళ్ళలో పాకిస్తానీ పారా కమాండోస్ కూడా ఉన్నారంట. పాకిస్తాన్ సైనికులను వరుసపెట్టి జనగణమన పాటించాలి. షెహబాజ్ షరీఫ్కు పైల్స్ రావడం కాదు, అసిం మునీర్ మతగజ్జి వదిలే ట్రీట్మెంట్ ఇవ్వాలి. పెహల్గాం దాడి యొక్క ఆధారాలు ఎవ్వరికీ చూపించే అవసరం లేదు. ఇక ఆగి చూసి దాడి చేసే అవసరం లేదు. 2-3 బ్రహ్మోస్ మిజైల్స్ కరాచీ పోర్ట్లో దింపండి. అరేబియన్ మహాసముద్రంలో న్యూక్లియర్ టెస్టులు చేయండి. రఫేల్ను దింపి రావల్పిండి పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేయండి. ఇవన్నీ కాదు అనుకుంటే షెహబాజ్ షరీఫ్ ఉన్న కమాండ్ హాస్పిటల్లో మన ఏజెంట్స్ను పంపి సలైన్లో విషం పెట్టి చంపండి. బికాస్ పెహల్గాంలో ఆ దాడి తర్వాత వీళ్ళను ఏం చేసినా తప్పులేదు. కొత్త పెహల్గాం వీడియో చూస్తే భారతీయుల రక్తం మరుగుతుంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎక్స్లో పాకిస్తానీ ఫేక్ అకౌంట్స్ ఏమంటున్నాయి అంటే, పాకిస్తాన్ ఆర్మీ కంట భయపడి ఐఎన్ఎస్ విక్రాంత్ పారిపోయిందంట, ఇండియన్ డ్రోన్స్ను పాక్ ధ్వంసం చేసిందంట. ఇలా ఎన్నో ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు. అటువంటి అకౌంట్స్ అన్నిటినీ ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది. షెహబాజ్ షరీఫ్కు పైల్స్ రావడానికి గల 4 ముఖ్య కారణాల్లో మొదటి కారణం బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, సివిల్ వార్ జరుగుతోంది. ఈ ఆర్టికల్స్, ఈ వీడియోస్ ఒకసారి చూడండి. ఈ మ్యాప్లో కనిపిస్తోంది కదా, ఈ ఏరియా పేరు గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ ఈ ఏరియా పేరు ముజఫరాబాద్. ఈ 2 ఏరియాస్ను కలిపి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటూ ఉంటారు. షార్ట్కట్లో పీఓకే అంటూ ఉంటారు. ఈ ముజఫరాబాద్ ఏరియాను పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంది. ఈ ఆజాద్ కాశ్మీర్లో సపరేట్ పిఎం, సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ బనానా రిపబ్లిక్ ప్రభుత్వం పేరుకే ఉంటుంది. కానీ ఈ ముజఫరాబాద్ కూడా పాకిస్తానీ ప్రభుత్వం యొక్క పూర్తి కంట్రోల్లో ఉంటుంది. పాకిస్తానీ ప్రభుత్వం చైనా కంపెనీస్ ద్వారా పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్లో ఉన్న కొండ ప్రదేశాల్లో ఉన్న అడవిని, భూమిని త్రవ్వి మైనింగ్ చేసి అరుదైన ఖనిజాలను వెలికి తీస్తున్నారంట. దీని ద్వారా వచ్చిన డబ్బుతో పాకిస్తానీ ప్రభుత్వం తమ అప్పులను తీర్చడానికి వాడుతోందంట. ఈ మైనింగ్ను మేము ఒప్పుకోము అని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. మైనింగ్ చేసి వచ్చిన లాభం మొత్తాన్ని పాకిస్తానీ ప్రభుత్వమే తీసుకుంటోంది. ఈ లాభంలో ₹1 కూడా మాకు దక్కడం లేదు. ఈ లాభం మొత్తాన్ని పంజాబ్ రాజ్యంలో ఉన్న ప్రజలకే వాడుతున్నారు, మాకేమీ ఇవ్వడం లేదు అని పీఓకే ప్రజలు వివక్షకు గురవుతున్నారు. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయాలా? ఈ ప్రొటెస్ట్ను ఆపాలా? సడన్గా ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మైనింగ్ అనేది 2023 నుండి జరుగుతోంది. ఇప్పుడే ఎందుకని వీళ్ళు రోడ్డుకి ఎక్కారు అంటే, ఎస్, ఇండియన్ రా వీళ్ళను రెచ్చగొట్టి కరెక్ట్ టైంలో ప్రొటెస్టులు చేస్తోంది, అంతర్యుద్ధాన్ని రేపుతోంది. ఇదే చాణక్య నీతిలో 3వ నీతి, భేద అంటే కాన్ఫ్లిక్ట్ లేని చోట కూడా కాన్ఫ్లిక్ట్ను క్రియేట్ చేయడం, పాక్ ప్రజలను డివైడ్ చేయడం, వాళ్ళలో వాళ్ళకే డిఫరెన్సెస్ను క్రియేట్ చేయడం. పీఓకేలోని చాలా మంది ప్రజలు ఇండియాలో కలిసిపోతాము అంటున్నారు. Angry protests have broken out in Pakistan-occupied Gilgit-Baltistan against the Pakistan army. Now Pakistan's internal turmoil. ఇక్కడ పీఓకే ప్రజలను అలో చేయాలా లేదా అనేది ఇండియన్స్ డిసైడ్ చేస్తారు, భారతీయ ప్రభుత్వం కాదు. పీఓకే ప్రజలను కాశ్మీర్లో అలో చేయాలా లేదా అనేది భారతీయులు డిసైడ్ చేస్తారు. షెహబాజ్ షరీఫ్కు పైల్స్ రావడానికి గల 2వ కారణం, సింధులో ప్రొటెస్టులు జరుగుతున్నాయి.
ఈ మ్యాప్లో చూడండి, ఇది పాకిస్తాన్ యొక్క సింధ్ రాష్ట్రం. ఈ సింధ్ రాష్ట్రంలో ఎక్కువగా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్సే ఉంటారు. ఇన్ని రోజులు వీళ్ళు సైలెంట్గా ఉండి నిన్నటి నుండి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ను అన్యాయంగా షెహబాజ్ షరీఫ్ గద్దె నుండి దింపి జైల్లో పెట్టాడు. మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు. అయినా రిగ్గింగ్ చేసి ఇమ్రాన్ ఖాన్ను ఓడించి జైల్లో పెట్టారు అన్నమాట. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీను కూడా జైల్లో పెట్టారు. బుష్రా బీబీకు పాకిస్తాన్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఈమె బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. ఈమె ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్న ఫేక్ అఘోరీ మాత అన్నమాట. సో ఈవిడ బ్లాక్ మ్యాజిక్లు కొన్ని మ్యాజిక్స్ కూడా చేస్తూ ఉంటుంది. మీకు గుర్తుంటే 2023 మే 9th రోజు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేశారు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ లాహోర్లో ఉన్న పాకిస్తానీ కార్ప్స్ కమాండర్ ఇంటిపైనే దాడి చేశారు. ఈరోజు కూడా మే 9th పాకిస్తానీ ఆర్మీ బ్లాక్ డేగా ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ను చూస్తే పాకిస్తాన్ ఆర్మీ పోసుకుంటుంది. ఇమ్రాన్ ఖాన్ పవర్ అలాంటిది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ను గద్దె నుండి దింపడంలో ముఖ్య పాత్ర పోషించింది కూడా ఆసిమ్ మునీరే. ఆసిమ్ మునీర్ గుంటనక్క లాంటివాడు. పాకిస్తాన్ ప్రజలు ఏమంటున్నారు అంటే, ఇండియన్ ఆర్మీ మమ్మల్ని వదిలేయండి, మేమేం తప్పు చేయలేదు, పేల్గాం పైన దాడి చేయించింది ఆసిమ్ మునీరే, కావాలంటే అసీం మునీర్ ఎక్కడున్నాడు అనేది తన ఇంటి కోఆర్డినేట్స్ను మేము ఇస్తాము, అసీం మునీర్ గర్ల్ ఫ్రెండ్ అయిన మరియం నవాజ్ అడ్రస్ ఇస్తాము, ఈ ఇద్దరిని చంపేయండి, మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. రూమర్స్ ఏంటి అంటే అసీం మునీర్కు నవాజ్ షరీఫ్ కూతురైన మరియం నవాజ్కు లింక్స్ ఉన్నాయంట, సంబంధాలు ఉన్నాయంట. అసీం మునీర్ గర్ల్ ఫ్రెండ్ బాబాయ్ షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ కలిసి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేశారు. ఇప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఇప్పుడు ఇండియాకు ఇమ్రాన్ ఖాన్ చాలా కావాల్సిన వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్తో సెట్టింగ్ చేసుకొని సింధ్లో ప్రొటెస్టులు చేస్తున్నారా? టైమింగ్ చూడండి. సింధ్ ప్రజలు కరాచీ ఓడరేవులో ఎగుమతులు దిగుమతులను ఆపేశారు. కరాచీ పోర్ట్లోనే అన్ని స్టాక్స్, అన్ని మెటీరియల్స్ పడి ఉన్నాయి. సో పాకిస్తాన్ ఆర్మీ వరకు ఎటువంటి సప్లైస్ వెళ్లకుండా ఈ కరాచీ పోర్ట్ దగ్గర ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కరాచీ పోర్ట్ అనేది సింధ్ ప్రావిన్స్లో ఉంటుంది. మన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా కరాచీ పోర్ట్ వైపే ఉంది. మన డెస్ట్రాయర్స్ కూడా బ్రహ్మోస్ మిజైల్స్ను కరాచీ పోర్ట్ వైపే ఎక్కుపెట్టారు. సింధ్ ప్రజల కోపానికి ప్రొటెస్ట్కు ఇంకొక కారణం నీళ్లు. అదేంటి అంటే ఈ మ్యాప్లో చూడండి, ఇది సింధ్ ప్రావిన్స్, ఇది పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్స్. ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే రిచ్ పాకిస్తానీలు ఉంటారు. పంజాబ్ ప్రావిన్స్లోనే లాహోర్ ఉంటుంది. పాకిస్తాన్లో లాహోర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అన్నమాట. పాక్ క్రికెట్ ప్లేయర్స్, పొలిటీషియన్స్, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటారు. ఈ పంజాబ్లో ఎక్కువ నీళ్లు ఆగవు. సింధు నది పీఓకే నుండి సింధ్ ప్రావిన్స్ వైపు వెళ్ళి అక్కడ నుండి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. ఈ పంజాబ్లో చోలిస్తాన్ అనే ఒక ఎడారి ఏరియా ఉంది. పాకిస్తానీ ప్రభుత్వం చోలిస్తాన్ కెనాల్ను కట్టి ఇండస్ నది యొక్క నీళ్లను చోలిస్తాన్ డెజర్ట్కు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ డెజర్ట్లో వ్యవసాయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ డెజర్ట్లో వ్యవసాయం చేస్తోంది స్వయాన పాకిస్తానీ ఆర్మీనే. మొన్న సడన్గా సింధు ప్రజలు చోలిస్తాన్ డ్యామ్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. సడన్గా వీళ్ళలో ఉద్యమం ఎలా రగిలింది? దీని వెనక చాణక్య నీతి ఉందా? సో ఇప్పుడు సింధు ప్రజలు సపరేట్ దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం మా పైన వివక్ష చూపిస్తోంది, సింధు నదిని డైవర్ట్ చేస్తోంది, మా నీళ్లను దొంగలిస్తోంది అని చెబుతున్నారు. కరాచీ పోర్ట్ను బ్లాక్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇలాగైనా పాకిస్తాన్లో సివిల్ వార్ చేసి ఇమ్రాన్ ఖాన్ను జైలు నుండి విడిపించాలి అని చూస్తున్నారు. సో ఇమ్రాన్ ఖాన్ జైలు నుండి రిలీజ్ అయితే షెహబాజ్ షరీఫ్ ఓడిపోవడం ఖాయం. బికాజ్ ఇమ్రాన్ ఖాన్ పైన ప్రజల్లో సింపతి ఎక్కువగా ఉంది. సో తన పిఎం పదవికి ఆసిమ్ మునీర్ ఎసరు పెట్టాడు అన్న భయంతో, కోపంతో, ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో షెహబాజ్ షరీఫ్కు పైల్స్ వచ్చి ఉంటాయి. షెహబాజ్ షరీఫ్కు పైల్స్ రావడానికి గల మూడో రీజన్ మనకు ఆల్రెడీ తెలుసు. బలోచిస్తాన్లో బలోచ్ యుద్ధ వీరులు యాక్టివేట్ అయ్యారు. పాకిస్తాన్ సైనికులు బలోచిస్తాన్ వదిలి పీఓకే వైపు వెళ్లడంతో బలోచ్ ఫైటర్స్ విరుచుకుపడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఈ పక్క నుంచి బలోచ్ ఫైటర్స్ సపరేట్ దేశాన్ని ప్రకటిస్తారు అన్నమాట. ఈ వీడియో చూడండి. బలోచ్ ఫైటర్స్ పాకిస్తాన్ ఆర్మీకు ఆయుధాలను సప్లై చేసే లారీస్ యొక్క టైర్స్ను ఎలా పంచర్ చేస్తున్నారు. బలోచ్ ఫైటర్స్ వెనుక కూడా అన్నోన్ మెన్ ఉన్నారు అని పాకిస్తానీ ప్రభుత్వమే ఆరోపిస్తోంది. మొన్న ఇండియన్ ఆఫీషియల్స్ తాలిబాన్తో మీటింగ్ చేశారు. అజిత్ దోవల్ గారు తాలిబాన్ ఫ్రంట్ను కూడా ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో టీటీబీ ఫైటర్స్ యొక్క ఆధిపత్యం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు కూడా మాకు సపరేట్ దేశం కావాలి, సపరేట్ పాస్తునిస్తాన్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీకు గుర్తుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న దాదాపు 1,00,000 మంది పాస్తూన్స్ను ఇల్లీగల్గా పాకిస్తాన్కు వచ్చారు అని చెప్పి పాకిస్తానీ ప్రభుత్వం బలవంతంగా 1,00,000 మందిని ఆఫ్ఘనిస్తాన్కు పంపేసింది. యాక్చువల్లీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న పాస్తూన్స్ అందరూ ఆఫ్ఘనిస్తాన్కు బంధువులు. సో ఆఫ్ఘనిస్తాన్ అన్కండిషనల్గా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒక స్వాతంత్ర్యానికి సపోర్ట్ చేస్తోంది కాబట్టి
ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు మాకు సపరేట్ దేశం కావాలి అని. సో దీని కారణంగా షెహబాజ్ షరీఫ్ మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. అసలు ప్రజల్ని కంట్రోల్ చేయాలా లేదా ఇండియన్ ఆర్మీతో గొడవపడాలా అనేది ఈ వ్యక్తికి అర్థం కావడం లేదు కాబట్టే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కు గురయ్యాడు. షెహబాజ్ షరీఫ్ మెంటలీ షాక్లో ఉన్నాడు. షెహబాజ్ షరీఫ్కు పాపం పైల్స్ రావడానికి గల 4వ కారణం యుద్ధ భయం. భయం ఎలా ఉంటుంది అంటే ఆసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సడన్గా వచ్చి తన పైన దాడి ఎక్కడ చేస్తారో అనే భయం. టీటీపీ బలోచ్ ఫైటర్స్లో ఎవరైనా దాడి చేస్తారో అన్న భయం. షెహబాజ్ షరీఫ్ భయం కూడా ఇదే. నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఇండియా మా పైన ఎప్పుడైనా దాడి చేయొచ్చు, ఇండియా మా పైన దాడి చేయడం తథ్యం అన్నాడు. చావు భయం అంటే ఇది. ఈ వీడియోస్ చూడండి. పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్ నుండి ట్రైన్స్ ద్వారా యుద్ధ ఆయుధాలను పిఓకే వైపు ఎలా తరలిస్తోందో, డూరెంట్ బార్డర్ నుండి సైనికులను పంజాబ్ బార్డర్ వైపు ఎలా తరలిస్తోందో. ఇక్కడ ఇండియన్ ఫైర్ పవర్ చూడండి. ఇలాంటి దాడులు ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దగ్గర చేస్తూ ఉంటే పైల్స్ రావడం కాదు, గుండెపోటు రావాలి. ఎల్ఓసి వద్ద ఉన్న ఎన్నో పాకిస్తానీ పోస్టుల పైన ఇండియన్ ఆర్మీ దాడులు చేసేసింది. పీఓకేలో ఆల్రెడీ ఇండియన్ ఆర్మ్డ్ యూనిట్స్ ఎంట్రీ ఇచ్చాయి అనే సమాచారం. ఆ సీక్రెట్ డీటెయిల్స్ ఇక్కడ రివీల్ చేయలేము. ఇక్కడ ఇండియా చేస్తున్న పనేంటి అంటే ఇనుమును వంచడానికి ముందు బాగా ఇనుమును వేడి చేయాలి, రోస్ట్ చేయాలి. హీట్ ఐరన్ బిఫోర్ బెండింగ్ అంటారు. పాకిస్తాన్లో మొదటగా అంతర్యుద్ధాన్ని తీసుకొస్తారు. పాకిస్తాన్లోని ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు నుండి ఇండియన్ ఆర్మీ రోస్టింగ్ చేస్తూ ఉంటుంది, కబాబ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని గురించి నేను మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.